చూడండి, ఇది రుచికరమైన మంచి డబుల్ ఎగ్ దోశ. మీరు ఇంట్లోనే రెడీ చేసుకునే పద్ధతిలో నేను చూపిస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎగ్ దోశకి ఎగ్ కలుపుతున్నాను, చూడండి ఒకసారి. ఒక ఎగ్ కొట్టాము, కొంచెం ఆనియన్ వేసాము, అల్లం మిర్చి కొత్తిమీర కూడా కలిపాము, లైట్గా సాల్ట్, మసాలా మిర్చి పౌడరు, బాగా కలిపి పెట్టుకున్నాక వేయండి. ఇప్పుడు దోశ పిండి వేసుకుంటున్నాం. చూడండి, ఒక గరిటె పిండి తీసుకొని ఇలా వేసుకొని నీట్గా ఇలా నిదానంగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఎగ్గు, మిర్చి, ఆనియన్ కలిపి దోశ మీద అప్లై చేస్తున్నాను. చూడండి, ఇలా స్పూన్తో మంచిగా నీట్గా దోశ మొత్తం రెడీ చేసుకొని ఒక నిమిషం బాగా దోశ కాలిన తర్వాత చూడండి, ఇప్పుడు ఆయిల్ అప్లై చేస్తాం. దీనికి ఇది ఆయిల్ స్ప్రే చేసే బాటిల్ అండి. ఇది అమెజాన్లో మేము ఆన్లైన్లో తీసుకున్నాము. ఇది చాలా ఆయిల్ సేవ్ అవుతుంది. మంచిగా మనకి దోశ మీద కూడా మనం గరిటె తీసుకొని అట్లా ఇట్లా చేసుకునే బదులు ఈ స్ప్రేతో 2 సార్లు స్ప్రే చేస్తే దోశ మొత్తం ఇలా వచ్చేస్తుంది. మంచిగా నీట్గా రెడీ అవుతుంది దోశ కూడా. చూడండి, దోశ మంచిగా రెడీ అయింది. ఇప్పుడు తిరిగేసేద్దాం. మీకు అవసరమైతే రెండో వైపు కూడా ఒకసారి ఆయిల్ స్ప్రే చేసుకోండి. ఇంకా మంచిగా దోశ రెడీ అవుతుంది. ఐడియా ఉందిగా, గుర్తుపెట్టుకున్నారు కదా మీకు. దీనిలో మనం దోశకి ఎన్ని ఎగ్గులు వేసాము, ఎన్ని గరిటెలు పిండి వేసాము కూడా కొంచెం మీరు గుర్తుపెట్టుకొని నీట్గా మీరు కావాల్సినంత మంచిగా తయారు చేసుకోవచ్చు దోశని. చూడండి, ఇప్పుడు దోశ తిరిగేస్తున్నాం. మంచిగా నీట్గా రెడీ అయింది. ఎగ్ దోశ చూసారా ఎంత మంచి నీట్గా రెడీ అయింది. పూరిలాగా పొంగి రెడీ అయింది ఎగ్ దోశ. చూడండి, పెనం రెడీ అయింది బాగా హీట్ మీద. మంచి ఎగ్ దోశ ఒకటి చేద్దాం ఇప్పుడు. దోశ అయితే రెడీ చేస్తున్నాను. పిండి కలిపి పెట్టుకున్నాం బాగా మంచిగా. మంచి ఎగ్ దోశ వేస్తున్నాను మా అబ్బాయికి ఇప్పుడు. చూడండి, ఇప్పుడు గరిటె దోశ పిండి తీసుకొని ఇలా నీట్గా పెనం మీద రెడీ చేసుకొని ఎగ్ ఇలా కొట్టి 2 ఎగ్గులు కొట్టుకున్నాం. లైట్గా అల్లం వేసాం, కొంచెం కొత్తిమీర వేసాం, కొద్దిగా మిర్చి, కొద్దిగా ఆనియన్ వేసాం, కారం సరిపడా కారపొడి, బాగా రెడీ చేసుకొని అప్లై చేసి స్పూన్తో నీట్గా ఇలా అప్లై చేసుకుంటా. చూడండి, డబుల్ ఎగ్ దోశ చూపించు. చూడండి, ఆయిల్ మంచిగా స్ప్రే చేసుకుంటున్నాం. దోశ రెడీ అవుతుంది. దోశగా మంచిగా రెడీ అయింది. ఇప్పుడు తిరిగేస్తున్నాం దోశని. కొద్దిగా వెనక వైపు కూడా ఆయిల్ స్ప్రే చేసుకొని అది తిప్పమని చెప్పాను సేటు.
బాగా పూరీలాగా బాగా పూరీలాగా ఎగ్ దోశ కూడా పొంగి బాగా రెడీ అయింది చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకో ఎగ్ దోశ కూడా మళ్ళీ మంచిగా రెడీ చేసి మీకు చూపిస్తాను.